నేను పలానా మురళీ గారి దగ్గర పొలం కౌలు తీసుకున్నాను. ఆ మురళీ గారిదే 2 ఎకరాల 85 సెంటు. అదే మొన్న మీడియాలో మాట్లాడితే నాయకుళ్ళు కొంతమంది గిట్టని నాయకుళ్ళు మామూలుగా ఈడిది ఏ ఊరు, ఈడిక్కడ మాట్లాడతాం ఏంటి, ఈడి ఊరెక్కడా, ఇది ఎక్కడా అని కొంతమంది మాట్లాడే నాయకులకి నోరు మెదకపోకుండా ఉండాలంటే ఇదిగో సార్ ఈ మురళీ గారు రామరాజపాలెం గ్రామంలో ఆయనది 2 ఎకరాల 85 సెంటు నేను కౌలుకి చేస్తున్నాను. 4-5 సార్లు నేను దీని చుట్టూ తిరిగినా, సచివాలయం చుట్టూ తిరిగినా నాకు కౌలు కార్డు ఇవ్వలేదు. కావాలంటే మురళీ గారి దగ్గరికి వెళ్ళి ఎరిపి చేసుకోండి, ఇదిగో ఫోన్ నెంబరా, ఇదిగో మురళీ గారు పుట్టేవు. మాది బందర్ మండలం. ఈ మండలం ఎక్కడైనా, ఈ జిల్లాలో ఎక్కడైనా మాట్లాడే స్థాయి నాకుంది. నేను మాట్లాడతాను. అంత దమ్ముగల రైతుని నేను. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచి అయినా సరే ఎవరైనా సరే మాట్లాడే దమ్ముగల రైతు వచ్చి నా ముందర మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రైతులకు సరైన టైంలో ఈ క్రాప్ చేయలేదు, ఈ కేవైసీ చేయలేదు, ఇన్సూరెన్స్ కట్టలేదు అని చెప్పి జగన్ గారు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ లోటుపాట్లన్నీ సరిదిద్దుకోపోగా అవాకులు చవాకులు అబద్ధాలన్నీ మాట్లాడుతున్నారు. మీకు సహజమే, మీరు అబద్ధాలు మాట్లాడటం మీకు వెన్నతో పెట్టిన విద్య. మీ నాయకుడు కూడా అడ్డమైన అబద్ధాలన్నీ చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా అన్ని చేసేసామని చెప్పి మళ్ళీ అబద్ధాలు ఆయన అడుగుజాడలో నడుస్తున్న మీరు కూడా అబద్ధాలు ఆడటంలో ఎటువంటి తప్పు లేదు. దేని గురించి చెప్తున్నానంటే ఈ అబద్ధాలని చెప్పి ఆ రోజున జగన్ గారితో మాట్లాడిన వాళ్ళలో నేను ఉన్నానండి. నా పేరు గణేష్ రమేష్ బాబు, మాది ఎస్ఎన్ గొల్లపాలెం. నేను స్వతహాగా పుట్టుకుతో రైతు పెట్టిన నేను. నా పేర 4 ఎకరాల 90 సెంట్లు పొలం ఉంది. ఈరోజు ఈనాడు పేపర్లో రాశారు, ఇతను ఎస్ఎన్ గొల్లపాలెంకి చెందిన ఒక ధాన్యం వ్యాపారి, ఇతను కూడా ఫేక్ రైతు. ఇప్పుడు ఆయన గంజా వెంకటేశ్వర గారు చెప్పారు, కౌలు రైతు కార్డు కోసం తిరిగితే 4-5 సార్లు తిరిగితే ఆయనకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అతను కూడా ఫేక్ రైతు. ఇతను తీసుకొచ్చి పేటీఎం బ్యాచ్ అని అలర్ చేస్తున్నారు. అట్లాగే నన్ను కూడా ఈ రకంగా అబద్ధాలు చెప్పి మీరు చేయడంలో మీకు ఇబ్బంది ఏమి లేదు. మీకు సరిపోతుంది ఇట్లా ఈ రకంగా అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేయడం. మీకు మీరే సాటి అని చెప్పి నిరూపించుకుంటున్నారు. మీరు ఆ నాయకుడు ఏమి నిలదీశారండి మిమ్మల్ని? ఆ రోజున జరిగిన పంట నష్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఎంత నష్టం జరిగితే అంత రాయండి. ఎందుకంటే ఈ క్రాప్ చేయలేదు, సిబ్బంది వచ్చి ఫీల్డ్ లో జరగట్లేదు, ఇళ్లలో టీడీపీ నాయకులు ఇళ్లలో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. గత సంవత్సరం కింద కూడా ఇట్లాగే పంట నష్టం జరిగితే ఇదే రకంగా రాశారు. అట్లా జరగకుండా ప్రతి రైతు నష్టపోకుండా అతను టీడీపీ కార్యకర్తవని వైసీపీ కార్యకర్తవని ముందు రైతు కాబట్టి రైతు నష్టాన్ని, అతను జరిగిన నష్టాన్ని, పంట నష్టాన్ని ఇవ్వమని చెప్పి ఆయన అడిగితే మళ్ళా ఆయన చెప్తే అది చేయకపోగా మళ్ళా అదే తంతు చేశారు. ఇప్పుడు కూడా మీ ఇళ్లలో కూర్చుని. అందుకు ఉదాహరణ సోషల్ ఆడిట్. ఇప్పుడు మొన్న జరిగిన సోషల్ ఆడిట్ రిపోర్ట్లు ఎక్కడ డిస్ప్లే చేయాలండి? సచివాలయాల్లో డిస్ప్లే చేయాలి, లేదా ఆర్ఎస్కేలో డిస్ప్లే చేయాలి. పెట్టారా? ఇప్పటి వరకు మీ టీడీపీ నాయకులు ఇళ్లలో పెట్టుకున్నారు. ఇళ్లలో పెట్టుకున్నారు. జరిగిన నష్టాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఎటువంటి ఇది లేకుండా రాశారా? అతను కనుక వైసీపీ సానుభూతి పరుడు అయితే అతనికి 10 ఎకరాల పొలం ఉండగానే 2 ఎకరాలు రాస్తారు మీరు. ఉదాహరణకి గణేశన్ గోపాలకృష్ణ ఎస్ఎన్ గోపాలం చెందిన రైతు, మా బాబాయ్ గారు. ఈయన పేరు కూడా 9 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉంది. ఇతనికి ఎంత రాశారండి? ఈ రోజు కొయ్యలా చేను పడిపోయే ఉంది అక్కడ ఫీల్డ్ లో. మనం మీడియా ముఖంగా ఇవాళ వెళ్ళొచ్చు. మనం ఈ మాట్లాడిన నాయకులకు ఎవరైనా దమ్ము ధైర్యం చేవ ఉంటే మీ విలేకరుల సమక్షంలో ఇవాళ వెళ్ళాం రండి. ఇతను చేను పడిపోయిందా పడిపోలేదా? 10 ఎకరాలు పడిపోయిందా పడిపోలేదా? ఎందుకని ఇతను 10 ఎకరాలు ఎంతనే ఉన్నాయి, తర్వాత ఎంతనే ఉన్నాయి. పంట నష్టపరిహారం 2 ఎకరాలకి ఇస్తారో 3 ఎకరాలకి ఇస్తారో అసలు ఇవ్వకపోతారో అది మీ ప్రభుత్వం ఇష్టం. నమోదు చేయాలిగా, నమోదు చేయాల్సిన బాధ్యత మీకు ఉందిగా. ఎందుకని నమోదు చేయాలా? అదే మీ టీడీపీ సానుభూతి పరుడు అయితే అతను పొలం పడిపోలే, ఊళ్ళో ఎంత పొలం ఉంటే అంత రికార్డ్ చేస్తారా? ఇదేనా మీ పరిపాలన? వైసీపీ సానుభూతి పరుల దగ్గర మీరు రేపొద్దున శిస్తులు కట్టించుకోరా రైతుల దగ్గర? మరి ఎందుకు వివక్ష రైతుల మీద మీకు? ఇట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పుదామని చెప్పి ఆయన రైతుల పరామర్శ శాస్త్రం వస్తే ఫేక్ రైతులు అంటారు, అట్టప్లాఫ్ అంటారు. అట్టప్లాఫ్ అయితే మీరు బారికేడ్లు పెట్టి జనాలను ఎందుకు ఆపారు? రైతులు ఊళ్ళోకి రాకుండా ఎందుకు ఆపారు? వదిలేయచ్చు కదా. ఎక్కడికక్కడ కట్టడి చేశారు. కాబట్టి ఇప్పటికైనా రైతులు అబద్ధాలు ఆడరండి. ఫేక్ రైతు కానివాడు ఎవడు రైతు పుట్టుకుపుట్టినోడు ఎవడు అబద్ధం చెప్పడు. నష్టం జరిగిందని చెప్పుకున్నారు కాబట్టి చెప్తారు. ఇప్పటికైనా ఈ దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వం మేలుకొల్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు యాజ్ ఇట్ ఈజ్ గా జరిగినట్టు ఇప్పటికీ ఏది కొత్త జరగల, అంతా అక్కడ ఫీల్డ్ మీద అట్లాగే ఉంది. ప్రతి పంచాయతీలో ప్రతి ఊళ్ళో తిరగండి, మీరు కూడా తిరగండి, మీ నాయకులను తిప్పండి, అధికారులు తీసుకెళ్లి తిప్పండి. జరిగినట్టు యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అక్టోబర్ నెల దాటిపోయింది, రైతు భరోసా ఇచ్చారా? పంటల బీమా ఇస్తున్నారా? కౌలు రైతులకి అసలు రైతు భరోసానే లేదు. ఏం పాపం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మొత్తం కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరించేది, రైతు భరోసా ఇచ్చేవాళ్ళు. ఇవాళ బీసీ ఎస్టీ మైనార్టీ రైతులకి కౌలు రైతులకి లేదు, అసలు రైతు భరోసా లేదు. ఇవాళ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ రాసిన ఈ దొంగ లిస్టులు, ఈ ఇన్పుట్ సబ్సిడీ టయానికి ఇచ్చే దమ్ముందా అని అడుగుతున్నా. ఈ పంట సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే దమ్ముందా అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను.
దమ్ముంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో ఈ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ వేసి పంట నష్టం ఇప్పించి రైతులను ఆదుకోవాలి, కానీ ఇలాంటి అవాకులు చెవాకులు పెరగకూడదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.